ఏం చెప్పి రేట్ పెడతావా? రేట్ చైన్ పెట్టని చెప్పలేదు నేను. నాది కాదు, నాది అయిపోయినాయి. మీది అయిపోయింది అన్న. నేను ఫోటో లాస్ట్ 4 కళ్ళు అయితే ఒక కొంచెం మెయిన్ ఏమవుతుంది సార్, కలర్స్ ఏమేమి తీసుకోవాలి ఏదో అర్థమెట్లు అసలు. ఇక్కడ ఏ కలర్ ఉంటే కొంచెం దానికి రిలేటెడ్ కలర్ తీసుకోవాలి. ఫస్ట్ లైట్ కలర్, రిలేటెడ్ కలర్ లైట్ కలర్ తీసుకోవాలంటే డార్క్ పోవాలి అంతే. ఏదైనా ఏది ఒకటే ఏ కలర్ అయినా తీసుకోవాలి. మొత్తం మోడిఫైయింగేనా? నువ్వేం వేసినావు? ఇక మొత్తం చేస్తున్నారు సార్. టైం ఒక 10 నిమిషాలు నాకు ముందు చెప్పు. సరే సార్. ఎందుకంటే సంచులు ఎక్కువ ఉన్నాయి, ఒకసారి ఏసీ రావాలి. మళ్ళీ వచ్చాక నువ్వు ఇక్కడ ఉండాల్సి ఉంటుంది, అవి చూడాలి. సరే లాక్ వేస్తారు మళ్ళీ వాళ్ళు. సరే సార్. ఈరోజు ఎక్కువ ఉన్నాయి, నేను అప్పుడే వెయిట్ ఉంది. ఈ టైం వరకు వేపిస్తావు ఇప్పుడు? ఇది ఉండాల్సి వచ్చింది. నువ్వు ఇప్పుడు ఏ టైం వరకు వేపిస్తావు? టైం ఎంత అయిందమ్మా? 4:25. 5 వరకా? 5 వరకా సార్? ఒక 10 నిమిషాల తర్వాత వెళ్దాం. 10 మినిట్స్ తర్వాత వెళ్దాం సార్. మిగిలింది రేపు వేయమనండి, ఆయనకి వేసుకోమని చెప్పండి. ఆయనకు వేసుకుని రాదు కానీ ఇక అంతే. ఇక నేను మళ్ళీ వెళ్ళాలి కదా, ఆ బుక్స్ అన్నీ అక్కడ పెట్టి రావాలి. ఒకసారి ఎన్నిసార్లు తీసుకోవాలి? అప్పటి నుండి ఏం చేసినావు మరి? నువ్వు వేయించుకుంటే అయిపోయేది కదా. నేను ఖాళీ ఉండద్దా? అవునమ్మా. అవును. అక్కడ ఇప్పుడు కూడా వేరే పని ఉన్నది కానీ 3 డేస్ అని వస్తా చెప్పండి. మీకు 3 డేస్ నుండి వేయమని చెప్తున్నావు. నేను బట్టి ఉంటున్నానమ్మా, ఏదో ఒక పని ఎప్పుడు పని ఉంటుంది. కలర్ మిక్సింగ్ చెప్పమనాలి, నువ్వే వేసుకోవాలి. ఎట్లా వస్తుంది నీకు? లేదు, కలర్స్ తెచ్చుడే ఇదంటే ఇంకా మళ్ళీ క్లాత్ తెచ్చినావా? అక్కడనే తీసుకో. వర్షం ఎక్కువ వస్తుందా? అది వైట్ కాదు, అది వైట్ కాదు సార్, అన్ని కలర్స్ మిక్స్.
వైట్లు ఎప్పుడు ఇట్లా చేయదు, బయట వాడుకోవాలి. వైట్లు కొంచెం తీసి బయట వాడుకోవాలి. వీళ్ళే వాడిరు ఇప్పుడు బయట తీసుకపోయి. ఇప్పుడు తెలుసా నీకు ఇక్కడ పెట్టినా నువ్వు ముట్టలేదు. అటు ఇటు వచ్చేవరకు ఇది లేకపోతే సరే బాటి మొత్తం అదే నువ్వు ముట్టలేదు. పట్టుకునే ఏ కలర్ పడితే ఆ కలర్ బ్రష్లు పెట్టేసి అందులో. అట్లా పెట్టదు. వైట్ చాలా జాగ్రత్తగా ఉంది. వైట్ విషయం బయట ఒకటి బ్లాక్ ఒకటి చాలా డేంజర్ అది కదా సార్. పని అయిపోతుంది. పని అయిపోతుంది. రేపు పొద్దున రేపు పొద్దున వచ్చినాక రవీంద్ర సార్కి మన మీద ఏమంటారు సార్ ఆయన చెత్త అంతా అట్లే ఉంటుంది అంటుండ్రు. ఆ చెత్త ఇప్పుడు సార్ ఈరోజు ఫుల్ గాలి చూసి సార్ నైట్ అంతా చెత్త అంతా వచ్చి రూమ్లో చేరింది. ఆకులు మొత్తం మార్నింగ్ ఆకులు వచ్చినాయి. మార్నింగ్ అంటే చెత్త అంతా అట్లే ఉంది అంటారు. అందుకే అంత సిన్సియర్గా సపరేట్గా కూర్చుంటాను. ఇక్కడ ఎందుకు ఉంటాడు లేకపోతే కూడా సార్ నేను ఏదైనా ఎట్లా కూర్చుంటాను లేకుంటే నాదని కూర్చుంటాడు. ఇప్పుడు ఈ పేపర్ నాదనుకో, నువ్వు ఇక్కడ కూర్చుంటావా? ఎందుకు కూర్చోను? ఎందుకు కూర్చుంటావు? వేసే తరిక చూస్తాను ఎట్లా వేస్తారు కలర్స్ నావి. విషయం అది. ఎట్లుందంటే వీళ్ళ పెట్టి వాడు ఎట్లుంది కథ ఇది అంతే సార్. నాది స్టోన్ వర్క్ కరెక్ట్గా లేదు సార్. మరి దాన్ని కరెక్షన్ చేసుకోవాలనా? చేసుకో ఎక్కడ ఇక్కడ చేసుకో. ఎక్కడ చేస్తాను నేను? ఇక్కడ ఆ పేరేం పేరు ఉండే వెజ్ అవి ఫ్రూట్ వేసినామా? ఆ ఫ్రూట్స్ చేయాలి. అది అది ఇంకొకటి ఫ్లవర్ వేసేసామా? ఫ్లవర్ వేసేసామా? అది చెయ్యాలి. నంబర్ వాట్సాప్లో ఉంటుంది, టచ్లో ఉంటుంది. అవురే చుట్టమే అక్కడ మన అక్కడ ఊళ్ళే మా ఇల్లు దాటిన తర్వాత ఒక 2 ఇల్లు. మీ దేవుడు సార్ పెద్దాపురా. ఆమె ఎక్కడ? నాదా? నాది గుండి గోపాలరావుపేట. మీకు తెలుసు. గోపాలరావుపేట అన్నా కదా. నీ మొహం చూడగానే గుర్తుకొట్టలేదు పేరు మళ్ళీ నాకు. తిరుపతి తెలుసా కదా? అక్కడ ఆర్టిస్ట్, గవర్నమెంట్ స్కూల్లో ఆర్టిస్ట్. ఏం సార్ గోపాలరావుపేట పోయినా మధ్యన? ఈ మధ్యన మొన్న సండే రోజు వెళ్ళినా, కాకపోతే ఈవినింగ్ వెళ్ళి మార్నింగ్ వచ్చేసిన. మళ్ళీ అన్న చాలా బిజీగా ఉంటారు కలవరు. ఆయన రిపోర్టర్ నమస్తే. అదే చాలా బిజీగా ఉంటారు. అలా వాళ్ళు ఉన్న దగ్గర ఉంటాయి కదా. లోపల పెట్టి రేపు పొద్దున తీసుకుపోతున్నాం. వర్షం పడితే తీసుకుపోతాం. తీసుకుపోరా మెథడ్ రాస్తున్నారు ఇవాళ అసైన్మెంట్. రాసినాక నాకు ఫొటోస్ పెట్టు, రాస్తా. నీకు పెట్టాలా తర్వాత? వర్షం తగ్గినాక రోజు సార్ గోపాల్ లేకపోతే కదా. సార్ వస్తా అన్నాడు. రామ్నగర్ వెళ్ళినట్టు ఫోన్ చేసి అక్కడే కూర్చున్నాను. వీళ్ళకి కూడా స్కూల్లో ఇంకా బెనిఫిట్ అవుతుంది మాకు. మళ్ళీ రేపు వెళ్ళిన 2 రోజులు మళ్ళీ ట్రైనింగ్ ఉన్నాడు. ఎవరికి? అన్నయ్యక. సార్ ఫార్మల్ షూస్ కంపల్సరీ సార్. రేపు కాదు కదండి, రేపే. ఎల్లుండి ఫస్ట్ డేనే కదా. నీది ఫస్ట్ డే కదా? నా సెకండ్. 61 రూల్ నెంబర్ వరకు ఫస్ట్ డే. నా 66. నేను చెప్పేటప్పుడు కామెంట్ చేయకపోతే సార్. అవును సార్. బాగా చేస్తారు మా రూమ్లో. ఇప్పుడు నేర్చుకుంటామంటే ఎట్లా చేస్తా ఉన్నారు, వట్టిగా చేస్తా ఉన్నారు. బాలకృష్ణ డైరీ ఆయననే బాగా చేస్తాను. ఎక్కడ సెకండ్ రవికాంత్ అన్న చెయ్యడు, ఇప్పుడు చేస్తున్నాడు కానీ అప్పటికి ఏం చెయ్యాలి. అప్పటికి అయ్యో ఉంటా మమ్మీ. అవన్నీ తడుస్తాయి. నేను అస్సలే అయిపోయిందా?